ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడి యొక్క వాక్య భాగము హగ్గయి పత్రిక 2:5 ఆత్మ మీ మధ్య ఉన్నది కనుక భయపడకుడి. దేవుడు అంటున్నాడు, నా ఆత్మ మీ మధ్య ఉన్నది, భయపడకుడి అని పరిశుద్ధ గ్రంథంలో 365 సార్లు కూడా రాయబడింది అదే మాట. భయపడకు. నిజమే, కొన్ని సంఘటనలు మన జీవితాన్ని కుదింపజేస్తూ ఉంటాయి, మన జీవితాన్ని భయాందోళనకు తీసుకెళ్తూ ఉంటాయి. నిజంగా మా సార్ చనిపోయి 4 నెలలుగా వస్తుంది. ఆయన చాలా నీతివంతుడు, యథార్థవంతుడుగా ఉండేవాడు. అంతేకాకుండా ఆయన ఎంతోమందిని కూడా ఆదరించాడు. ఎంతోమంది దైవజనులకి, పాస్టర్స్కి కూడా ఎన్నో రకాల సేవ, దుప్పదంగల మనిషి. ఒక్కసారి ఆయన చనిపోవడం హఠాత్తుగా మరి నన్ను ఎంతగానో తన ప్రేమ అభిమానంతో చూస్తుంటే తను లేకపోవడం నా జీవితంలో చాలా విచారకరమైన పరిస్థితి. అంతేకాదు భయాందోళన తీసుకొచ్చారు. ఒక్క రోజులోనే 14 మంది దాడి చేసి ఇబ్బందులు పెట్టారు, నన్ను గురి చేశారు. అయినా నేను ఒకే మాట, దేవుడు నాతో మాట్లాడాడు, భయపడకుము, నీకు రాబోయే దినంలో గొప్ప కార్యం చేయబోతున్నానే వాగ్దాన ప్రకారం. అదేవిధంగా ఎన్నో రకాల పోరాటాలు ఎదుర్కొన్నాం. అసలు హాస్పిటల్ అంటే నాకు ఎప్పుడు భయం తెలియదు అసలు. అలాంటిదని దేవుడు హాస్పిటల్లో 4 నెలలు కూడా అక్కడక్కడ ట్రీట్మెంట్ ఇచ్చాం. 4 నెలలు కూడా ఉన్నప్పుడు దేవుడు నా ఆత్మతో నాతో మాట్లాడాడు, భయపడకుమని. అదే ధైర్యంతో ఉన్నాం. చివరి వరకు కూడా తన బ్రతుకుతాడని ఒక ఆశతో కలిగి ఉన్నాం. కానీ మరి దేవుడు ఆయనని లోకం నుంచి తీసుకెళ్ళి ఆయన యొక్క చెప్పిన ప్రతి మాట నా హృదయంలో ఇప్పుడు కూడా తెలుసుకుంటూనే ఉంటాను. అన్ని విషయాలు నాకు తెలియజేసి దేవుడు తనని బలపరుచుకుంటూ వస్తున్నాడు. అదేవిధంగా పరిస్థితులన్నీ కూడా చాలా భయానకమైన పరిస్థితి. కారు చీకట్లాగా ఒక అమ్ముకున్నాయి. అందుకే గాలి తుఫాను చేత కొట్టబడి ఆదరణ లేకునే వాళ్ళారా, నీలాంజంతో మీ కోటకొమ్మలు మణిమాణిక్యంతో నీ బురుదులు కడతారని బైబిల్ వాక్యంలో ఉంది. అవును, అదేవిధంగా గాలి తుఫాన్ లాంటి బీభత్సవాలు నన్ను వెంటాడే. చనిపోగానే అనేక రకాల పరిస్థితులు నన్ను ఎంతగానో బాధ పెట్టాయి. పోలీస్ స్టేషన్ అంటే తెలియదు నాకు. అలాంటిది పోలీస్ స్టేషన్, ఎస్పీ ఆఫీస్, డిఎస్పీ ఆఫీస్, ఒంగోలు ఉన్న ప్రతి ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. ఏంటంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి నాకు ఒకే ఒకటి ఆధారం, నా భర్త నాకు ఇచ్చిన ఆధారాలు నా దగ్గర బలంగా ఉండబట్టి అనేకుల మధ్యకి బలంగా వెళ్ళడానికి దేవుడు నాకు నువ్వు భయపడకు, నువ్వు వెళ్ళమన్నాడు. రాజుల ముందు నిలబెడుతున్నాడు తన బిడ్డల్ని, అధికారం నిలబెడుతున్నాడు. నాయకులు, అధికారుల కంటే కూడా దేవుడు ఉన్నతమైన స్థానాన్ని తన బిడ్డలకు ఇవ్వగలరు నాకు బలంగా తెలుసు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు తోడై ఉండి కాపాడుతూ ఉన్నాడు. కొన్ని పోరాటాలు అడ్డుపడుతూ ఉన్నాయి, అయినప్పుడు కూడా దేవుడు ధైర్యంగా నిలబెట్టాడు. అందుకే భయపడకు అనే మాటని మనం మధ్య దేవుడు నడు, నీ ఆత్మ ఉంది కాబట్టి నేను ధైర్యంగా ఉండగలుగుతాను. అదే నా దగ్గర ఆత్మ లేదనుకోండి, నన్ను చేసే పరిస్థితులకి నిజంగా ఉండేవారం కదా, ఎప్పుడో పారిపోవాల్సిన పరిస్థితి. చూడండి, ఇక్కడ ఏలియా అంతటి మరి ప్రవక్తయే నిజంగా యెజబేలు చేసే దానికి అహాబు రాజు భార్య యెజబేలు చేసిన దానికి నిజంగా మరణాపేక్ష గలబడినటువంటి అతను పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను చనిపోతే మంది కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపగలిగిన శక్తి కలిగినటువంటి ఏలియాకే తప్పలేదు ఆ రోజుల్లో. ఒక ఆత్మబిడ్డలుగా ఉన్న మనకు కూడా కొన్ని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఏలియా ఎందుకు భయపడుతున్నావు అనే ఏలియాకి కాకితో ఆహారం తీసుకొచ్చి ఇచ్చాడు దేవుడు. కెరీతు వాగు దగ్గర కాకి ఆహారం తీసుకొచ్చినప్పుడు ఇలా కొంతకాలం పోసిన తర్వాత సారీపతు విధవరాల దగ్గర తీసుకెళ్ళాడు. అక్కడ కూడా మరి కొంతకాలం ఉన్న తర్వాత తిరిగి మళ్ళీ 3.5 సంవత్సరాల కాలం గడిచాక తిరిగి మళ్ళీ రావడం జరిగింది. వచ్చి అప్పుడు మళ్ళీ ఆవు దగ్గరికి వచ్చి ఆ విధంగా దేవుడు మళ్ళీ వర్షాన్ని రప్పించాడు. బయలుదేవతల్ని కూడా 450 బయలుదేవతలు కర్మేల దగ్గరికి రమ్మని చెప్పి అగ్ని దిగి ఆకాశం నుంచి దహించి వేసిన శక్తి కలిగిన వాడు ఏలియా. నిజంగా ఆత్మబిడ్డల్ని ఎవరైనా బాధ పెడితే దేవుడు ఊరుకునేవాడు కాడండి. ఆత్మగల బిడ్డల మధ్య దేవుడు సన్నిధి ఉంది. ఆత్మగల బిడ్డలు మా ఇంట్లో ఎప్పుడు ప్రార్థన జరిగేది 3 గంటల నుంచి. అంత ప్రార్థన ఇంట్లో సాతాను బలమైనటువంటి కాడి చేసి దూరపరిచిన తిరిగి 2 దీవెనతో దేవుడు తీసుకెళ్ళగలడు. ఎందుకంటే సాతాను మీద జీవితం ఇవ్వగలడు దేవుడు. పోరాటాలు చేస్తున్న అపవాది చుట్టుపక్కల కూడా మమ్మల్ని అపవాది ఎంతో శోధించింది. అంతేకాదు మొత్తం కూడా సాతాను ఆదరణలో పరుచుకున్న దేవుడు ఊరుకునేవాడు కదా, సర్వశక్తి గల దేవుడు. 3.5 సంవత్సరాల తర్వాత ఏలియా తిరిగి అద్భుతమైన ప్రణాళికలోకి దేవుడు తీసుకెళ్ళి దేవుడు తలుసుకుంటే ఎప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో దేవుడికి అన్నీ తెలుసు. చాలా బాధలు పడ్డా, కుంగిపోయా, బాధలు, ఇబ్బందులు, సమస్యలు. ఒంగోలు ప్రాంతం అన్నప్పుడు దేవుడు నాకు దేవుడు దర్శన ప్రకారం నిజంగానే ఒంగోలుని దేవుడి అద్భుతం చేయబోతుందనే బలమైనటువంటి తీర్మానం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు మరి ఒకప్పుడు గేటు దాటలేదు, నేను బయటికి పంపించలేదు. మా సార్ ఏనాడు కూడా నన్ను ఎప్పుడు కూడా ఏది కావాలన్నా తను తీసుకొచ్చేవాడు. తర్వాత చాలు చనిపోయినాక హఠాత్తుగా అంటే ఇంట్లో యజమాని లేని ఇంటి మీద దౌర్జన్యం చేయడం అది దేవుడు అంగీకరించడం. ఎందుకంటే విధవరాలి కుటుంబం మీద దేవుడు కాపుదలు ఉంటుందండి. అలాంటి విధవరాలి కుటుంబం మీద దాడి చేయడమే కాకుండా ఎన్ని రకాల మాటలు అవన్నీ కూడా మాకు తెలిసినటువంటి వాళ్ళు చెప్పిన ప్రతి మాట మీ విన్నాం. అన్నిటికి కూడా వందనాలు చెప్పాము యేసయ్యకి. ఎందుకంటే దేవుడు అన్నది కట్టేవాడిని నేనే, పెంచేవాడిని నేనే, పెరక వేసేవాడిని నేనే, తిరిగి మళ్ళీ సరిచేసేవాడిని నేనే. కొంతకాలం అప్పగించాడు అపవాదికి, అయినా దాని నుంచి మళ్ళీ విజయాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇక అయిపోయింది అనుకున్నారు అందరూ. ఎందుకు అయిపోతుంది? భార్య భర్తల మధ్య బంధము పవిత్రమైనది. ఆ బంధాన్ని దూరపరిచే శక్తి ఏ అపవాదికి లేదండి. ఒకవేళ అపవాది దూరపరచాలనుకున్న మనకు ప్రభుత్వాలు, చట్టాలు ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. నిజంగా ఈ రోజుల్లో ప్రభుత్వాలు, చట్టాలు లేకపోతే మనిషిని ఇంకా ఎంతగానో దిగజార్చేవారు కావచ్చు. కానీ దేవుడు గొప్పవాడు ఉన్నాడు.
కాబట్టి సహోదరి, అన్యాయాలు అక్రమాలు జరిగితే దేవుడు ఊరుకునేవాడు కాదు. కానీ ఆనాడు మరి ఎలాంటి క్రూరమైనటువంటి రాజులు పరిపాలించినప్పుడు దేవుడు వాడిని గద్దెదించాడు. అదేవిధంగా క్రూరత్వం మనుషుల మధ్య మనం ఉన్నప్పుడు అందుకే దావీదు శత్రువు మధ్య పరిపాలించాడు. దావీదు అంతటి మహారాజే. కాబట్టి ఏలియా కాలంలో చూసినప్పుడు మరి ఎలీషా కాలంలో చూసిన అద్భుతాలు చేసిన అదే దేవుడు ఈరోజు కూడా దేవుడు ఉన్నాడు. ఆయన మరవని వాడు, ఎడబాయని వాడు, తన బిడ్డల పక్షులు నిలబడి కార్యం చేసేవాడు. ఆయన చూస్తుండగానే అద్భుత ప్రణాళికలకు దేవుడు తీసుకెళ్ళగలుగుతాడని ఒక బలమైన నమ్మకం, తీర్మానం ఉంది. సారి చనిపోయాక నా దేవుడు నాకు భర్తగా అండగా నిలబడ్డాడు. ఆయన నీ భర్త స్థానం నేనున్నాను, భయపడకమన్నాడు. కాబట్టి ఆయన లేని స్థానంలో ప్రతిరోజు నేను ప్రార్థన చేశాను, ప్రభువా మా సార్ ఇంకా కొంతకాలం ఉంచినా బాగుండు అనుకున్నా. కానీ ఆయన లేకపోయినప్పటికీ కూడా దేవుడు తన సన్నిధి నాకు తోడుగా ఉంచాడు. దేవుడు అన్నాడు, నేను సృష్టించడానికి భర్తగాను యెషయా 54:5 ప్రకారం ఎన్నో నిందలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, అన్నీ నా ఇల్లు లూటీ చేశాడు. మా సార్ కూడా అన్నాడు ఒకసారి, ఎవరు ఎలాంటి వ్యక్తులు నాకు అన్నీ వివరించేవాడు. అయినా కూడా ఆ ధైర్యంతో నమ్మకంతో దేవుడు అన్నాడు, ఏదైనా విడివకొద్దు, ఎడబాయకు, నువ్వు ఉన్న ధైర్యంగా నిలబడమని నాకు చెప్పినటువంటి ప్రతి మాటను బట్టి నేను ధైర్యంగా నిలబడాను. కాబట్టి ఈరోజు పోరాటాలు వస్తున్నాయి. అపవాది ఎంతగా నన్ను శోధించినప్పటికీ నేను దీపరాత్రులు కన్నీరు కార్చుకుంటూ ఉన్నాను. ఎన్ని ఆఫీసులు అండి, ఇప్పుడు తిరిగిన ఆఫీసులు, వర్క్ చేసి అనేక ప్రాంతాలకు వెళ్ళి నాకు జరిగిన ప్రతి పరిస్థితి అధికారులకు, నాయకులకు వివరించుకొని మరి నా మీద నిందలు, తప్పు ఆరోపణలు పడినటువంటి వారు, ఆ ప్రాంతంలో పడినటువంటి వారు నన్ను ఎంతగానో బాధించినా కూడా నేను ధైర్యంగా ప్రతి చెప్పాను, సార్ ఇలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడైనా చేయండి ఎంక్వైరీ, ఇది పరిస్థితి సార్ అని మొత్తం కూడా వివరించడం జరిగింది. నేను ఇప్పుడే కాదండి, రేపు మీటింగ్ పెట్టాలని దేవుడు ఆలోచన చేస్తున్న ఒంగోలు ప్రాంతంలో బలమైన దైవ సేవకులకు నా సాక్ష్య జీవితం, నా కన్నీటి జీవితాన్ని నేను తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే సాక్ష్యం అనేది చాలా గొప్పది. సాక్ష్య జీవితం ద్వారా దేవుడు నాతో మాట్లాడి, నాతో ఉన్న దేవుడు అందరితో ఉండాలి. నిజంగా ఇలా జరిగిందా, ఇంత పరిస్థితులు జరుగుతున్నాయి ఆ భూమి మీద అని అందరికీ తెలవాలి. కాబట్టి సాక్ష్య జీవితంగా దేవుడు లేపాలని ఆశపడుతున్నాను. నన్ను ఎంతమంది అయితే తప్పుడు ప్రచారాలు చేశాడో అవన్నీ కూడా నేను బయలుపరచాల్సిన సమయం నాకుంది. ఎందుకంటే ఏ విధంగా వాళ్ళు తప్పు చేస్తారో దాన్ని అంతా కూడా జనం మధ్య వివరించాలి. కాబట్టి దేవుడు గొప్ప కార్యం చేయగల నమ్మకంతో ఉన్నాను. అధైర్యపడకండి. అందుకే దేవుడు అంటుండు, భయపడకండి అంటే భయపడాల్సిన పనిలే, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. నేను నీకు తోడైనా భయపడకుమా అన్నాడు దేవుడు. కాబట్టి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం, నిందలు వచ్చాయా అవమానం సంతోషించి గంతులు వేద్దాం. ఆ ప్రభు ఒక మాట అన్నాడు కదా, ఆనాడు మరి ప్రభువే అన్నాడు, నిందలు అవమానాలు